అన్న 2020 డిఏపికి బదులు ఆర్గానిక్ డిఏపి వాడుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ 100% వాడుకోవచ్చు అన్న. ఎందుకంటే ఈ ఆర్గానిక్ ప్రామ్ అనే డిఏపిలో 8% భాస్వరం ఉంటుంది. కెమికల్ డిఏపిలో మొక్కకు ఉపయోగపడే భాస్వరం కూడా 8% ఉంటుంది. కాబట్టి రైతులు వాడుకునే కెమికల్ డిఏపితో పోల్చుకుంటే ఈ ఆర్గానిక్ ప్రామ్ అనే డిఏపి బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే దీనివల్ల నేల ఆరోగ్యం, సేంద్రియ కార్బన్ తో పాటు నత్రజని కూడా తగిన మోతాదులో ఉండడం వల్ల మొక్కకు ఎంతో బలం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ఆర్గానిక్ డిఏపిలో పిఎస్బి ఉండడం వల్ల భూమిలో గడ్డ కట్టుకుపోయినటువంటి భాస్వరాన్ని కరిగించి ఇతర అన్ని పోషకాలను మొక్కకు సమానంగా అందిస్తుంది, అన్ని పంటలకు అందిస్తుంది. ఈ కెమికల్ డిఏపి కొంతకాలం వరకే భూమిలో నిల్వ ఉండి గడ్డ కట్టి మొక్క పూర్తిగా తీసుకోక వేస్ట్ అయిపోతుంది. కానీ ఆర్గానిక్ ప్రోమ్ డిఏపి మాత్రం భూమిలో నిల్వ ఉండి మొక్క పంటకాలం మొత్తం కూడా వేరు వ్యవస్థని కాండం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులందరూ కెమికల్ డిఏపితో పోల్చుకుంటే ఆర్గానిక్ డిఏపి తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి దీన్ని ఎకరాకి ఒక బస్తా ఆర్గానిక్ డిఏపితో 15 కేజీల యూరియా కలిపి వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా చౌడు భూములకు చాలా ఉపయోగకరమైన ఎరువు కాబట్టి చౌడును తగ్గించి భూమిని సారవంతం చేస్తుంది. ఎందుకంటే దీనిలో పిఎస్బి ఉంటుంది కాబట్టి చౌడును తగ్గించి అన్ని ఇతర పోషకాలను మొక్కకు అందిస్తూ ఉంటుంది. దీన్ని నాటేసే ముందు వాడుకోవచ్చు, నాటేసే 45 రోజుల వరకు కూడా వాడుకోవచ్చు. మరి ఏ ఆర్గానిక్ డిఏపి వాడాలనంటే గంగోత్రి ప్రామ్ అనే ఆర్గానిక్ డిఏపి నాణ్యమైనది, చాలా తక్కువ ధరకే లభిస్తుంది. జై జవాన్, జై కిసాన్.